అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా నేను ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మొదటిగా మనం పరిశీలన చేస్తే నోబెల్కి నామినేట్ అయిన గ్రెటా అనే సమాచారం అయితే ఉంది. స్వీడన్ దేశానికి చెందిన 16 సంవత్సరాల గ్రెటా థంబెర్గ్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. ఈమె పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి గాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయితే అయింది. అయితే ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వారిలో మనకు మలాలా అత్యంత పిన్న వయస్కురాలుగా ఉన్నారు. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ తర్వాత చూస్తే అమెరికాలో బాంబ్ సైక్లోన్ అనే సమాచారం. అమెరికాలో బాంబ్ సైక్లోన్ తుఫాన్ ఏర్పడింది. రాకీ పర్వతాల నుంచి భారీగా వస్తున్న చలిగాలులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సైక్లోన్ అయితే ఏర్పడినట్లుగా సమాచారం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనే సమాచారం. ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటంటే ట్రస్టెడ్ స్మార్ట్ ప్రొడక్ట్స్ అనేది దీని యొక్క ముఖ్యమైన థీమ్. ఓకేనా, తర్వాత మనకు అగ్రి మార్కెట్ మౌలిక నిధి అనే సమాచారం అయితే ఉంది. గ్రామీణ వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరించిన టోకు మార్కెట్ల అభివృద్ధి స్థాయి పెంపునకు గాను ₹2,000 కోట్లతో అగ్రి మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 10,000 గ్రామాలు 585 మార్కెట్ కమిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి గాను రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాయితీ రుణాలను AAMF అనేది మనకు అందించడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకు ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసుకోవచ్చు అనే సమాచారం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఓకే, తర్వాత హిమాలయ రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు అనే సమాచారం. IIT గువాహటి, IIT మండి, IISc బెంగళూరు అన్ని సంయుక్తంగా భారతదేశంలో 12 హిమాలయ ప్రాంతాల్లోని రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు రూపొందించారు. ఆ రాష్ట్రాలు చూసినట్లయితే అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ అనే సమాచారం అయితే ఉంది. ఓకే, అండ్ తర్వాత మనకు న్యూజిలాండ్ మృతులకు సైకత నివారణ సమాచారం. జాతి విద్వేషం తలకెక్కిన ఓ యువకుడు న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో 2 మసీదుల్లో శుక్రవారం జరిపిన కాల్పుల్లో చనిపోయిన 49 మందికి ప్రముఖ సైక శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత నివారణ మనకు అర్పించడం అయితే జరిగింది. ఓకే, అండ్ తర్వాత మనం చూసినట్లయితే క్రికెటర్ శ్రీశాంత్ కు జీవితకాల నిషేధం రద్దు అనే సమాచారం అయితే ఉంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. BCCI విధించిన జీవితకాల నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శ్రీశాంత్ పై విధించిన శాశ్వత బహిష్కరణను BCCI పునఃసమీక్షించాలని పేర్కొంది. ఓకే, దాని తర్వాత కృష్ణా నదిపై త్రిసభ్య కమిటీ అనే సమాచారం. కృష్ణా నదిపై త్రిసభ్య కమిటీకి మనకు ఏపీకి 17.5 TMCలు, తెలంగాణకు 29 TMCలు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ RK జైన్ శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టు నుంచి నీటిని అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే, తర్వాత మొట్టమొదటి మహిళా గార్డ్గా మాధవ్ గారు అయితే నిలిచారు. సికింద్రాబాద్ డివిజన్లో మొట్టమొదటి మహిళా గార్డ్గా మాధవ్ని నియమించారు. ఈమె వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి విధులు నిర్వహిస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ మనకు స్పెషల్ స్టోరీ అనే సమాచారం అయితే ఉంది. ప్రపంచ అవినీతి సూచి 2018. ఓకే, జర్మనీకి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ 2018 సంవత్సరానికి గాను సంబంధించి రూపొందించిన ప్రపంచ అవినీతి సూచి నివేదిక అనేది మనకు విడుదల చేసింది. 2018 ప్రభుత్వ రంగంలో అవినీతి, పత్రికా స్వేచ్ఛ అంశాలను పరిగణలోకి తీసుకొని 180 దేశాల్లో అధ్యయనం చేసి ఆయా దేశాలకు 0 నుంచి 100 వరకు కూడా స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్కోర్ ప్రకారం చూసినట్లయితే ర్యాంకులు అనేవి మనకు కేటాయించింది. 0 అంటే అత్యధిక స్థాయి అవినీతి అయితే ఉందని, 100 వరకు అంటే మనకు అత్యంత స్వచ్ఛమైన దేశంగాను పరిగణలోకి తీసుకున్నారు. మొదటి స్థానంలో డెన్మార్క్, రెండో స్థానంలో న్యూజిలాండ్ అయితే నిలిచాయి. భారతదేశం 78వ స్థానంలో నిలిచింది. సోమాలియా చివరి స్థానంలో నిలిచింది. అమెరికాకు 22, చైనాకు 87, పాకిస్తాన్కు 117వ స్థానం అయితే లభించాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఈ యొక్క టాపిక్స్ పై వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. మొదటిగా మనం చూస్తే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన గ్రెటా థంబెర్గ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? స్వీడన్, నార్వే, బ్రిటన్, రష్యా ఉంది. ఆన్సర్ స్వీడన్. ఓకేనా, సో ఇప్పుడు ఈమె మనకు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన అతి పిన్న వయస్కురాలు. ఓకేనా, సో తర్వాత మనకు బాంబ్ సైక్లోన్ తుఫాన్ ఏ దేశంలో ఏర్పడింది? రష్యా, బ్రిటన్, అమెరికా, జపాన్ అనేది. ఆన్సర్ అమెరికా. ఓకే, సో తర్వాత మనకు ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 15, ఫిబ్రవరి 15, మార్చి 15, మే 15. ఆన్సర్ మార్చి 15. ఓకే,
ఎన్ని కోట్ల రూపాయలతో అగ్రి మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి కేంద్రం ప్రారంభించింది? ఓకే, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 2,000 కోట్లు, 1,000 కోట్లు. ఓకే, సో ఆన్సర్ మనకు 2,000 కోట్లు అండి. అండ్ తర్వాత ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేసే పద్ధతిని ఏ బ్యాంక్ ప్రారంభించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, యూనివర్సల్ బ్యాంక్. ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, సో నెక్స్ట్ మనకు 6th క్వశ్చన్ చూసినట్లయితే ఎన్ని హిమాలయ రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు రూపొందించారు? ఓకే, ఆన్సర్ చూసినట్లయితే మనకు 12 అండి. ఓకేనా, సో 12కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో. భారతదేశంలో పూర్వ తీరంలో న్యూజిలాండ్ మృతులకు సైకత నివాళి ఎవరు అర్పించారు? ఆన్సర్ మనకు సుదర్శన్ పట్నాయక్. సో ఇతను చాలా ఫేమస్ మన ఇండియా తరఫున. తర్వాత క్రికెటర్ శ్రీశాంత్కు జీవితకాల నిషేధం రద్దు చేసిన కోర్టు ఏది? ఆన్సర్ సుప్రీంకోర్టు అండి. ఓకే, సో డెసిషన్ అనేది ఏ విధంగా ఉంటుందని తర్వాత చూడాలి. మనకు బీసీసీఐ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చూద్దాం. తర్వాత మనకు కృష్ణా నదితో వేసిన త్రిసభ్య కమిటీ ప్రకారం ఏపీకి ఎన్ని టీఎంసీ నీటిని విడుదల చేయాలి? 29 టీఎంసీ, 17.5 టీఎంసీ, 14.5 టీఎంసీ, 15 టీఎంసీ. మనకు ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అండి. తర్వాత సికింద్రాబాద్ డివిజన్లో మొట్టమొదటి మహిళా గార్డ్గా ఎవరు నియమించారు? రజని, రమ్యకుమారి, మాధవి, ఏది కాదు? ఆన్సర్ మనకు మాధవి అండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క టాపిక్స్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో తప్పకుండా ఇలా డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి. మీరు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి 10 మందికి కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.